హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మాత్రం ఈరోజు మా ఇంట్లో స్వీట్ రెడీ చేశాను. గులాబ్ జామున్ రెడీ చేశాను. గులాబ్ జామున్ అంటే అందరికీ చేయడం వచ్చు. కానీ నేను ఆ ప్రాసెస్‌లో ఆ గులాబ్ జామున్ మిక్సింగ్ పౌడర్ మాత్రం యూజ్ చేయకుండా చేశాను. నేను ఏం యూజ్ చేశానో, ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. చూసేయండి. ఈ గులాబ్ జామున్ టేస్ట్ కూడా చాలా బాగుంది. స్మూత్‌గా నోట్లో వేయంగానే కరిగిపోయేలాగా చాలా స్వీట్‌గా బాగా వచ్చాయి. ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోదాం. ముందుగా నేను ఈ బన్ ప్యాకెట్ తీసుకున్నాను. ఈ బన్ను మాత్రం ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇందులో నుంచి ఒక 4 పీసెస్ బన్ అయితే తీసుకున్నాను. ఈ బన్నుని మనము ఈ విధంగా తీసుకున్నాక వీటిని పైన ఉన్న లేయర్, ఈ గోల్డ్ కలర్ లేయర్ ఉంది కదా, ఆ లేయర్ మాత్రం మనం తీసేసుకోవాలి. ఈ పైన ఉన్న లేయర్ మనం ఎందుకు తీసేయాలంటే, మనకు ఈ టెక్స్చర్ మనకి స్మూత్‌గా రావడం కోసం అయితే మనము ఈ లేయర్‌ని తీసేసుకోవాలి. ఇలా ఒక్కొక్క బన్ని మనం లేయర్ తీసేసుకోవాలి. ఈ లేయర్ తీసేసినాక అయితే మనము అన్నీ ఒక్కొక్క బన్ని ఇలా మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకోవాలి. వాటికి కొద్దిగా మనము మిల్క్ యాడ్ చేసుకోవాలి. కొంచెం లైట్ గోరువెచ్చగా ఉండాలి. అలా మిల్క్ అయితే మనం యాడ్ చేసుకొని ఇలా పిండిలాగా కలుపుకోవాలి. మనము గులాబ్ జామ్ పౌడర్ అయితే ఏ విధంగా కలుపుకొని బాల్స్ చేస్తామో, ఈ బ్రెడ్తో కూడా అలాగే ఉండాలి. ఈ విధంగా మనకి రౌండ్స్ చేయడానికి ఈజీగా ఉండేలాగా కలుపుకోవాలి. నేను కొంచెం పిండి లూజ్గా అయితే నేను ఇంకో బ్రెడ్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. యాడ్ చేసి ఇలా మళ్ళీ మిక్స్ చేశాను. సో ఫైనల్లీ ఈ విధంగా బాల్స్ అయితే ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ మనం షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. షుగర్ సిరప్ కోసం నేను ఒక ఈ గ్లాస్ అయితే నేను చూపించిన కొలత ప్రకారం అయితే షుగర్ తీసుకున్నాను. అదే గ్లాస్తో షుగర్ ఎంత తీసుకున్నానో అంతే క్వాంటిటీతో మాత్రం నేను 2 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. దీనికి మరీ తీగ పాకం అవసరం లేదు. నార్మల్గా ఉంటే సరిపోతుంది. అందరికీ గులాబ్ జామ్ మిక్సింగ్ పౌడర్తో చేసి షుగర్ సిరప్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారో దీనికి కూడా అదే విధంగా ఉండాలి ఈ షుగర్ సిరప్. దీన్ని మనం ఒకసారి స్పూన్తో అయితే కలుపుకుందాము. షుగర్ కరగనివ్వాలి. ఇలా కరిగిన తర్వాత నేను మాత్రం ఒక 2-3 ఇలాచీలు అయితే వేసాను నార్మల్గా దంచి. నేను మళ్ళీ ఇలాచీ పొట్టును మాత్రం నేను ఫైనల్లో తీసేస్తాను, అప్పుడు మళ్ళీ చూపిస్తాను. తర్వాత నేను ఆయిల్ మాత్రం హీట్ చేసి పెట్టుకున్నాను. అందులో మాత్రం నేను ఈ బ్రెడ్ రౌండ్స్ని మాత్రం వేసుకున్నాను. అవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా అయితే మనం కాల్చుకోవాలి. కాల్చుకున్న వాటిని మనం షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి మనము అన్ని షుగర్ సిరప్లో వేసుకోవాలి. గులాబ్ జామున్ మాత్రం రెడీ అయిపోయాయి. నేను మళ్ళీ వేరే బౌల్లోకి షిఫ్ట్ చేశాను. ఈ విధంగా నేను వీటిని నేను తినడానికి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నేను తిన్నాను. చాలా టేస్టీగా ఉంది. నాకు మాత్రం నేను ఫస్ట్ టైం చేసా. టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఏ టేస్ట్ అంటే గులాబ్ జాము ఇంకా డబల్ కా మీఠా మిక్స్ చేస్తే ఏ టేస్ట్ ఉంటుందో ఆ విధంగా ఉంది. అసలు ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత స్మూత్గా కూడా వచ్చాయి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసుకోండి. మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.